ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మన ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th ఆగస్ట్ 2026 నుండి 22nd ఆగస్ట్ 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి ధనము వస్తూనే ఉంటుందండి. ధనము విధంగా చెప్పాలంటే ఫ్లో ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. కుటుంబంలో వృద్ధి ఉంటుంది, మొక్క వర్చస్సు పెరుగుతుంది, మీ మాట వాక్కు బ్రహ్మాండంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ద్వితీయ భావం బాగుందంటే వాళ్ళు ఎక్కడున్నా సరే అదృష్టవంతులు అని చెప్పచ్చు అనమాట. అంటే కంఠధ్వని పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి యాంకర్స్ ఉంటారు, ఏదంట్లో పాటలు పాడేవాళ్ళు ఉంటారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. గురుదృష్టి ఉంది కాబట్టి బహుశా అపార్ట్మెంట్స్ కానీ ఇళ్ళు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వాహన సౌఖ్యం కానీ, ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువులు మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ సంబంధించిన వృత్తుల్లో ఉన్నవారికి, మ్యూజిక్ సంబంధించిన వాళ్ళకి చాలా బాగుంటుంది. వీణ కానీ, అదే మ్యూజిక్ అంటే అన్నీ తెలుసు కదా, మ్యూజిక్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. భరతనాట్యం కానీ వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. పంచమాల రాహు అంటే రాహు ప్రభావం వలన సంతానానికి ఇబ్బంది ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. ఆరో భావన శని అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు, కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుండే. వక్రగతిలో కూడా ఉన్నాడు. కానీ కేంద్రాధిపత్యం వచ్చింది దానికి. అంటే ఏంటి, 4వ ఇంటి వాడు 5వ ఇంటి వాడు అయ్యాడు. ఆయన కోణాధిపత్యం కూడా వచ్చింది. జనరల్గా 4th హౌస్ కేంద్రాధిపత్యం, కోణాధిపత్యం వచ్చింది. అంటే మీ శని 6వ భావన ఉండడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇచ్చినా కూడా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలకు కానీ, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కానీ, లేకపోతే ప్రజా సేవా కార్యక్రమాలు కానీ మీరు పాల్గొంటారు. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఇది సేమ్ వాళ్ళకే బాగుంటుంది అని చెప్పచ్చు అనమాట. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి అని ఈజీగా చెప్పచ్చు. సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అంటే మీరు మీ భార్య భర్త ఇద్దరు కలిసి మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేదా మీరు మీ ఒక్కళ్ళు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. వివాహాది వేడుకలు, శుభకార్యాలు జరుగుతాయి. ఫారిన్ యోగం మాత్రం తప్పకుండా ఉంటుంది మీకు, అందుకు డౌటే లేదు. తర్వాత ఇంకా చెప్పాలంటే మీ రాశి వారికి, అంటే మీ తులారాశి వారికి దశమంలో అంటే రవిబుధ గురులు ఉన్నారు కదండి, అవునా? భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? 9th హౌస్లో కుజుని పెట్టుకున్నారు, దశమంలో రవిబుధ గురులు పెట్టినారు. అంటే ఫైనాన్స్ రంగంలోనూ, ఫార్మా రంగంలోనూ, లేకపోతే మీరు విద్యా సంస్థల్లోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, అదే వేదంలోనూ, వేద శాస్త్రాల్లోనూ పారంగతి అవుతారు. అపారమైన విద్య వస్తుంది. ముఖ్యంగా చాలా మంచి ఉద్యోగాలు ఉంటాయి. రవి గురులు ఉన్నారంటేనే ఖచ్చితంగా దశమంలో గురుడు ఉన్నారంటే వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం వస్తుంది. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉంటారు వీళ్ళు. అదే దేవాలయాలకి అధికారిగా ఉంటారు వీళ్ళు. దేవాలయాలకి అదే పౌరహిత్యం ఉంటారు సరే వాళ్ళు. ఇట్లాగా వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 11వ భావంలో రవితో కలిసిన కేతువు బాధకుడయ్యాడు రవి. అయినా కేతుతో కలిసినాడు కాబట్టి మీ వ్యాపార లక్షణాల్లో బాగుంటాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. కానీ మీ రాష్ట్రాధిపతి 12వ భావంలో ఉండిపోయి చరిచ చూడబడుతున్నాడు. అంటే కొద్దిగా మీ యొక్క డైవర్ట్ అయిపోతూ ఉంటారు. మీకు తెలియదు, మీ జ్ఞాపశక్తి కాదు కానీ మీ చూపుల విషయంలో కానీ, మీ పద్ధతుల విషయంలో కానీ, అలవాట్ల విషయంలో కానీ చెడు ప్రవర్తన, చెడు ప్రభావం అంటారు సరే, అవి రావడానికి అవకాశం ఉంది. అందుకే అమ్మవారు పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను కాబట్టి 2017 వరకు కూడా నేను, ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన, ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 yearలో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా, అకౌంట్స్ సంబంధించిన విద్యలో అంటే ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్లో ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు చూసుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలామంది నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్లు చేశారు, లేడీస్, పైగా వాళ్ళు లేడీస్. చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే మన మీద
నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళ ఫోన్ చేయడం. అలాగే ప్రొఫెషనల్గా నాకు అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా ఉన్నా చెప్తాను, వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా. ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలను అండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి 7075389589. ఇప్పుడు మనం 12 రాసుల వారికి కూడా మనం పరిహారాలు చెప్పుకుంటామండి. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 12 రాసుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాసుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి షష్ఠి ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగదేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పొట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మంది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం అంటే లేడీస్ చెప్తున్నానండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి అంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలు అంటే మల్లె పువ్వులు, తర్వాత కలువ పువ్వులు, దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాసుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువగా. శని ప్రభావం వల్ల అంటే వక్రగతిలో శని బాగా రిట్రగేషన్ ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వర ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలామంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా, హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు 40 రోజుల పాటు. నేను కూడా చేశాను. అంటే ఏంటంటే మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుంది. ఆ స్వామివారికి గంధం బొట్టు పెట్టి ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉండేది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరం వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, వ్యూహలక్ష్మి మంత్రం మన గురువు గారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షస్థాయ రమాయ ఆశ్రిత తారకాయ నమో వన్నిజాయ నమ అనే మంత్రం ఉంది కదా, అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే వరలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అన్నలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వదిపతి పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీడియోని కూడా. వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం. నమస్కారం.